నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సో ఇవాల్టి ఇండియన్ కిచెన్ లో మనందరి ఫేవరెట్ డిష్ ని నేను మీకు చూపించబోతున్నాను. ఎస్, సో రంజాన్ సీజన్ లో మనందరం దానికి ఎంతో అంటే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు రంజాన్ సీజన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హలీమ్. సో హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ అండ్ ఫేవరెట్ డిష్ హలీమ్. హలీమ్ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది పిస్తా హౌస్. సో రైట్ నౌ నేను అత్తాపూర్లో ఉన్న పిస్తా హౌస్ హలీమ్ మేకింగ్ ప్రాసెస్ అంటే కిచెన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ చాలా హ్యూజ్గా బల్క్లో వీళ్ళు హలీమ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, అండ్ అలాగే హలీమ్ అనగానే ఆబ్వియస్లీ రిచ్ ఇన్ ప్రోటీన్, కానీ దాంట్లో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేస్తారు, ఆ స్పైసెస్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి రకరకాల విషయాలన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ హలీం ఎప్పుడు తింటూ ఉంటాము, కానీ దాన్ని ఎంత బల్క్లో ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది సర్వెంట్స్ వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి తెలుసుకుందామని. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి లోపలికి వెళ్ళిపోదాం. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో తెలుసుకుందాం. అండ్ వచ్చేసి నాతో. సో హలీమ్ అనగానే మనకు పిస్తా హౌసే గుర్తుకొస్తుంది. ఆబ్వియస్లీ పిస్తా హౌస్లో ఉన్న ఆ హలీమ్ టేస్ట్ కావచ్చు, ఆ థిక్నెస్ కావచ్చు, ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆహా మామూలుగా ఉండదు. సో అసలు హలీంలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఆ ఇంగ్రీడియంట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాకు చాలా ఇయర్స్ నుండి క్యూరియాసిటీ ఉంది, ఈరోజు నేను తెలుసుకోబోతున్నాను. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు షెఫ్. లెట్స్ టాక్. హలో, నమస్తే అండి. నమస్తే. సో హలీమ్ అనగానే మేము పిస్తా హౌస్కి అలా బ్లైండ్గా ఆర్డర్స్ పెట్టేయడమా లేదా వచ్చేయడమా చేసేస్తూ ఉంటాం. బట్ ఈ రోజు మేకింగ్ ప్రాసెస్కి వచ్చినందుకు, అంటే ఇక్కడ ప్రిపరేషన్ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎలా ఉంది ఏంటి అనేది భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి హలీంలో అసలు ఏంటి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారండి? మనం ఫస్ట్ గా హలీం లో స్పైసెస్ ఏమి ఇచ్చామో తెలుసుకుందామండి. ఇది తెలుసుకున్న తర్వాత కిచెన్ లోకి వెళ్దాం. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హలీం ఎన్ని స్టెప్స్ ఉంటాయి, హలీం చేయడానికి ఎంత టైం పడుతుంది, అలా మనం మటన్ ఎలా వాడతాము, గీ ఏంది అనేది. ఫస్ట్ స్పైసెస్ గురించి మాట్లాడితే 27 వెరైటీ ఆఫ్ స్పైసెస్ యూజ్ చేస్తామండి హలీంలో. ఇలైచి, షాయిజీరా, దాల్చిని, జీరా, కబాబ్ చిని, జవిత్రి, కాళీ మిర్చి, జైఫల్, కాజు, బాదాం, పిస్తా, తువర్ దాల్, చెన్నా దాల్, మాస్ దాల్, ఘీ, గులాబ్ కలి, ఓట్స్, బాస్మతి రైస్, రాక్ సాల్ట్, బ్రిస్తా, గ్రీన్ చిల్లీస్, రవ్వ, కొరియాండర్, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా. ఇన్ని వెరైటీ స్పైసెస్ యూజ్ చేస్తామండి. 27 అండి. అయితే ఇన్ని రకాల స్పైసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ హలీంలో వెళ్తాయండి. దీనివల్ల హలీంకి ఏంటంటే ఒక టేస్ట్ వస్తుంది. ఏదో స్పైసెస్ కూడా మంచి క్వాలిటీ స్పైసెస్ మన ఏదో పిస్తా పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళంతా మంచి క్వాలిటీ స్పైసెస్ అన్నీ ఒక 4 రోజుల ముందే తెప్పించి పెడతారండి. అన్నిటి వాళ్ళు టేస్ట్ చేస్తారు, అది ఏది బాగుంది అట్లా మంచి క్వాలిటీదే యూజ్ చేస్తామండి. ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు హలీంలో వేసే ముందు ఎంత మటన్కు మనం ఎంత స్పైసెస్ వేయాలో మెజర్మెంట్ చేస్తారు. మనం ఎంత మటన్కు ఎంత స్పైసెస్ వేయాలో మెజర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మెజర్మెంట్ చేసిన తర్వాత దాంట్లో యాడ్ చేస్తారు మసాలా. ఇలా ఏది కొంచెం తక్కువ ఎక్కువ అయినా టేస్ట్లో ప్రాబ్లం వస్తుంది. అది ఆ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఎంత మటన్కి ఎంత చేయాలనేది వాళ్ళంతా మెజర్మెంట్ ద్వారా దీన్ని ఒక చైన్ ఉంటుందండి, సప్లై చైన్. వాళ్ళంతా ఇది కూర్చొని ప్లానింగ్ చేసి సెట్ చేస్తారు. హలీమ్ అనగానే ఆబ్వియస్లీ ప్రోటీన్ రిచ్, ఆ ఫ్లేవర్స్ కానీ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, కానీ ఒక్కొక్కటి ఏంటి అసలు దాని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఆ ఫ్లేవర్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వాడే స్పైసెస్ అన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇలా కాల్షియం, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. బాదాం కానివ్వండి, కాజు, ఇలైచి. వాళ్ళు రోజా ఉంటారు కదా, 14-15 గంటలు రోజా ఉన్న తర్వాత బాడీ అనేది వీక్నెస్ అయిపోతుంది. అది రోజా అవుతుంది, ఒక్క కప్ హలీం తిన్నా కానీ వాళ్ళకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, చాలా బలంగా ఉంటుంది. హలీంలో వాడే స్పైసెస్ అన్నీ బలంగానండి. మీట్, ఇది తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తాం మనం. అసలు ఘీ, ఈ స్పైసెస్ ఇవన్నీ ఒక జాగాలో యాడ్ అయిన తర్వాత ఒక హలీం అనేది తయారైన తర్వాత అది మనకు మంచి బలాన్ని ఇస్తుంది. ఆబ్వియస్లీ మంచి బలాన్ని ఇస్తుంది, మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ అసలు ఓట్స్ కూడా యాడ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చేస్తామండి ఓట్స్ అన్ని. వీటిలో వాడే స్పైసెస్ ప్రతి ఒక్కటి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క పేరుతో సహా చెప్తే కూడా అన్ని మనకు బాడీకి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అంటే ఎన్ని కేజీస్ హలీం రోజు ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇక్కడ, అంటే రంజాన్ టైంలో స్పెషల్? రంజాన్ టైంలో 25,000 కేజీ మటన్ తయారవుతుందండి. 25,000 కేజీల మటన్ యూజ్ చేస్తాం మనం.
మన కిచెన్స్ 4 ఉన్నాయండి ఇక్కడ. ఒకటి అత్తాపూర్, షాలిబండ, బేగంపేట్, ఉప్పల్ వెళ్తాం. హలీం ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెస్, చాలా పేషెన్స్తో చేయాల్సి వస్తుందండి. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12-12:30 వరకు హలీం రెడీ అవుతుంది. ఇది తొందరగా తయారు చేయడానికి రాదు, ఎందుకంటే ఇది స్లో కట్టెల పైన చేయాలి, న్యాచురల్ టైప్. గ్యాస్ పైన చేయలేము హలీం. కట్టెల పొయ్యి మీద చేయాలా? కట్టెల పొయ్యి పైన చేయాలి మేడం హలీం. అయితే చాలా టైం టేకింగ్ కదండి. 10 గంటలు పడుతుంది హలీం తయారు చేయడానికి. 10 గంటలు పడుతుంది, బికాజ్ ఇక్కడ కేజీలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ టు కట్టెల పొయ్యి అనేది నేను కొంచెం మర్చిపోయాను అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటే. చూడండి మేము చూపిస్తాను, ఎందుకంటే చాలా పేషెన్స్ అవసరం దీనికి. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా పనిచేస్తారు. గోటా కొట్టే వాళ్ళు అలాగ ఉంటారు, స్పైసెస్ యాడ్ చేసే వాళ్ళు అలాగ ఉంటారు, అక్కడ కింద క్లీనింగ్ హైజెనిక్ పెట్టే వాళ్ళ స్టాఫ్ అలాగ ఉంటుంది. చూసారు కదా మీ లోపల మేడం, మొత్తం నీట్నెస్, మొత్తం హైజెనిక్ మెయింటైన్ చేస్తారు. చూద్దామండి ఏంటి అనేది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఎప్పుడు హలీం తింటూ ఉండే వాళ్ళము, కానీ అది ఎలా చేస్తారనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉన్నారు, ఏ స్టెప్లో ఉన్నారో తెలుసుకుందాం. అండ్ ఐ థింక్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి చాలా టైం పడుతుందేమో కదా. స్టెప్ 1, స్టెప్ 2, అన్ని స్టెప్స్ మీకు చూపిస్తానండి. అలా మటన్ ఎలా బాయిల్ చేస్తారు, దాని తర్వాత స్పైసెస్ ఎలా యాడ్ చేస్తారు, గోటా ఎలా కొడతారు, మన దాల్చి యాడ్ చేస్తారు. అంతా అయిన తర్వాత హలీం మన స్ట్రక్చర్ గురించి కూడా అలా స్టెప్స్ తిని టేస్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు బాగుంటేనే బయటకు పంపిస్తారు. అది అక్కడ హలీం అది కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు దాన్ని సేల్ చేయరు, రిజెక్ట్ అయిపోతుంది. టెస్ట్ చేస్తారు మీరు. అవును, వెళ్దామండి. అదే కిచెన్ లోకి వెళ్దాం. మరి ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ది మోస్ట్ ఫేమస్ పిస్తా హౌస్ హలీం మేకింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. సో మనం ఈ కిచెన్ లో ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకు స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేస్తారు కదండి. మటన్ అనేది ప్రాపర్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇది 4 అవర్స్ బాయిల్ అయింది. ఇప్పుడు 4 అవర్స్. ఎన్ని కేజీస్ వేసుంటారు? ఇది 100 kg. 100 kgs 4 అవర్స్ బాయిల్ అయింది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా మసాలా యాడ్ చేస్తారండి. ఓకే. స్పైసెస్ ఏదైతే మనం ఒక డిస్ప్లేలో చూపించామో ఆ స్పైసెస్ అన్ని మెజర్మెంట్ ద్వారా, అంటే ఎంత మటన్ కు ఎంత మనం స్పైసెస్ యూజ్ చేయాలా, మెజర్మెంట్ ద్వారా దీన్ని యాడ్ చేస్తాం. ఓకే. సో అన్ని కూడా మిక్స్ చేసేస్తారు మేడం. సో అన్ని కూడా స్పైసెస్ మిక్స్ చేసేసారు అన్నమాట. సో కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఏది కొంచెం మిస్ అయినా ప్రాబ్లం అవుతుందా? ఎక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఓకే. సో మొత్తానికి ఇక్కడ ఆ స్పైసెస్ అన్ని కూడా వేసేసారు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్? నెక్స్ట్ రవ్వ యాడ్ చేస్తారండి. ఇందులో రవ్వ కూడా యాడ్ చేస్తారా? రవ్వ అంటే అది ఈ రవ్వ కాదు, మనం తినే రవ్వ అనుకోకండి. అది శర్బతి రవ్వ అని వస్తుంది ఒకటి. ఆ రవ్వ యాడ్ చేస్తే థిక్నెస్ వస్తుంది అన్నమాట హలీంకి. ఓకే. సో హలీం కి థిక్నెస్ కోసం ఒక షర్బతి రవ్వ అని చెప్పి యాడ్ చేస్తారన్నమాట. సో దాన్ని కూడా ఎప్పుడు యాడ్ చేస్తారండి? ఇప్పుడే యాడ్ చేస్తారు. సో స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత రవ్వకి ఎన్ని కేజీస్ వేస్తారు? రవ్వ 10 kg ఉంటుంది. 10 kg రవ్వ యాడ్ చేస్తారు. 100 kgs ఆఫ్ మటన్ లో. సో ఇది థిక్నెస్ కోసం యాడ్ చేస్తారంట. ఆల్రెడీ మనకు నానబెట్టింది కదా అంటే? ఓకే, ఆల్రెడీ నానబెట్టింది అనమాట. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తారు అయితే. అవునండి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ ఎంత టైం ఉంటదండి? మిక్సింగ్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది మేడం. 20 minutes. దాని తర్వాత దమ్ పైన పెడతారు దీన్ని. దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ దాల్స్ యాడ్ చేస్తారు, ఇందులో గీ యాడ్ చేస్తారు. ఓకే, దాల్స్ కూడా ఉన్నాయి. దాల్స్ ఉంటాయండి. పల్స్ యాడ్ చేసిన తర్వాత గోటా ప్రాసెస్ ఉంటుంది లాస్ట్. 20 minutes మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో దాల్స్ యాడ్ చేస్తారు. దాల్ యాడ్ చేసిన తర్వాత గోటా కొడతారు. ఓకే. గోటా అయిన తర్వాత గీ యాడ్ చేస్తారు. గీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గోటా కొడతారు. ఆ గోటా ఎప్పటి వరకు కొడుతుంటే హలీం టోటల్ స్ట్రక్చర్ రాదు, టేస్ట్ రాదు. అప్పటి వరకు గోటా ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత హలీం పర్ఫెక్ట్ ఉంది అంటేనే బయటకు పంపిస్తారు. ఓకే. సో ఇక్కడ అంటే ఇది దీని తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ మనకు చాలా ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మీరు అసలు ఆ మిక్స్చర్ ఏ విధంగా ఉంది, ఎలా మిక్స్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఆ టెక్నిక్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట.
పార్ట్ ఏంటో తెలుసా? ఈ ఘోట్నా. సో దీన్నే ఘోటా అంటారు. ఈ వుడెన్తో తయారు చేసిన స్టిక్ ఇది. సో దీన్ని ఘోటా అంటారు. దీంతో మనం 20 నిమిషాల పాటు ఏవైతే మనం స్పైసెస్ వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఇలా చేయడం అనేది ఘోట్నా అంటారు. ఒకసారి అన్న ఎట్లా చేయాలో చెప్తారా నాకు? ఓకే, సో లోపటి నుంచి సో ఎంత కష్టం ఉందో తెలుసా? ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇది ఒకసారి అనండి. ఓకే ఓకే, చాలా స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ కావాలి. సీరియస్లీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అండ్ ఇది వీళ్ళు 20 నిమిషాల పాటు కంటిన్యూగా చేస్తారండి. లైనప్లో ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. దేర్ కర్తే 1 అవర్. సో 1 అవర్ అంటే మొత్తం ప్రాసెస్ మేకింగ్లో స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్లయితే 20 నిమిషాలు అండ్ మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి 20 నిమిషాలు ఇలా యాడ్ ఆన్స్ చేస్తూ వీళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. హాత్ నే దుక్తా అక్క, నే దుక్తా అస్సలు నొప్పి ఇదంతా హ్యాండ్స్, ఎందుకంటే చేసి అలవాటు అయిపోయింది వీళ్ళకి. సో ఒకసారి మనం చూద్దాం వీళ్ళు చేస్తున్నారు ప్రాసెస్ ఏ విధంగా. ఇప్పుడు ఘోట్నా అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూశాను. నేను కూడా చేశానండి. అంత ఈజీ అయితే అస్సలు కాదు. నిజంగా చాలా స్ట్రెంగ్త్ కావాలి అండ్ కంటిన్యూగా 1 అవర్ చేస్తారంట కదా, 1 by 1 స్టెప్ అంటే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత. సో అంటే ఇది మొత్తం కూడా డేలో ఎన్ని అవర్స్ ఇక్కడ ఈ మేకింగ్ ఉంటుంది మొత్తం స్టార్ట్ అయితే డే? ఇప్పుడు వీళ్ళు ఉదయం 6 o'clock నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు మేడం అన్ని చేయడము. ఈ గోటా బ్యాచ్ అనేది సపరేట్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక గంట సేపు వరకు గోటానే 30 kg ఉంటుంది. వాళ్ళు దాన్ని అట్లా గంట సేపు వరకు గోటా కొట్టడం వాళ్ళ పర్క్ అది ఎప్పటివరకు అయితే హలీము కన్సిస్టెన్సీ రాదు, దాని స్ట్రక్చర్ రాదు, అప్పటివరకు వాళ్ళు టేస్ట్ చెఫ్స్ ఉంటారు కదా వాళ్ళంతా చెక్ చేస్తారన్నమాట. ఇంకా కొట్టండి ఇట్లా అది మొత్తం కంప్లీట్ గోటా అయ్యే వరకు అది గోటా జరుగుతూనే ఉంటుంది. అంటే టెక్స్చర్ అంటున్నారు కదా, ఎలా ఉండాలి టెక్స్చర్? ఎలా అంటే హలీము స్మూత్ ఉండాలి మేడం. మటన్ ఇట్లా పీసెస్ రాకూడదు, మొత్తం మటన్ అంతా పీసెస్ అయిపోవాలా, మొత్తం గోటా అయిపోవాలా. అది వాళ్ళు ప్రతి ఒక్క అండికి చెక్ చేస్తారు. ప్రతి అండికి చెక్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తారు. ఓకే ఇది పర్ఫెక్ట్ ఉంది అంటేనే దాన్ని ఆపేస్తారు ఇక గోటా. లేదా అప్పవరకు గోటా కొడుతూనే ఉంటారు. మెయిన్ హలీం ఏంటంటే ఆ మసాలా చేయడము, స్పైసెస్ వేయడము, మీట్ వేయడము, గీ వేయడము అన్నీ ఒక్క వత్తు అయితే గోటా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది ఎంత బాగా గోటా అయితే హలీం అనేది లేయర్స్ వస్తుంది. మనం స్పూన్తో తింటాం కదండి, లేయర్స్ ద్వారా దారాలు వస్తుంది. అది మెయిన్ గోటా ప్రాసెస్ మెయిన్ మేడం. ఓకే, సో దీన్ని చెక్ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు అరగంట తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. ఇది కాలేదు మళ్ళీ కొట్టండి మళ్ళీ కొడతారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు అది చేసిన తర్వాత అన్ని క్లోజ్ చేస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే ఎందుకు అట్లాగా క్లోజ్? ఇప్పుడు ఇలా దాల్స్ యాడ్ చేస్తామండి, దాల్ అండ్ గీ యాడ్ చేస్తాం. ఇలా ఇవి 3 అండీలు గోటా అయిపోయినాయి, ఇంకా ఇవి కాలేవు. ఇది అయిన తర్వాత ఇలా దాల్స్ అండ్ గీ యాడ్ చేసిన తర్వాత హలీం అనేది కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయినట్టు. ఓకే, సో ఈ గోటా చేయడానికి ఎంత మంది ఉన్నారు వర్కర్స్? గోటా చేయడానికి 50 మంది ఉంటారండి. 50 మంది పిస్తా హౌస్ లో 50 మంది జస్ట్ ఓన్లీ గోటా చేయడానికే ఉన్నారు. బికాస్ దానికి కావాల్సిన స్ట్రెంత్ మామూలు స్ట్రెంత్ కాదు, చాలా బలం ఉండాలి. ఇంకా మిగతా వర్కర్స్ ఎంత మంది ఉన్నారు అంటే ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటుందండి. స్పైసెస్ కలిపేవాళ్ళు, మటన్ కలిపేవాళ్ళు, మసాలా కలిపేవాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ సపరేట్ ఎవరి పని వాళ్ళే చేయాలి అంతే. ఇప్పుడు గోటా కొట్టేవాళ్ళంటే వాళ్ళు గోటా టైం రావాలా, గోటా కొట్టాలా, వాళ్ళ వర్క్ అదే. ఇక ఆ గోటా పర్ఫెక్ట్ అయిందా కాలేదా అనేది వాళ్ళు ఎంబడో ఒక టీమ్ లీడర్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు అన్నమాట. చెక్ చేసి ఓకే అంటేనే ఆపేస్తారు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మనం ఘీ యాడ్ చేస్తాం కదా, సో అందరికి తినేటప్పుడు ఘీ భలే కనిపిస్తూ ఉంటుంది పైన, అది యాడ్ అయ్యి మంచిగా గార్నిష్ చేసి ఉంటారు కాబట్టి. మరి ఘీ విషయానికి వస్తే అది ఎంత ఒరిజినల్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మరి మటన్ లో ఇప్పుడు హలీం లో కావాల్సింది మెయిన్ మటన్ అండి. ఈ మటన్ అనేది మనం తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తాం. ఈ తెలంగాణ పొట్టేలు కూడా ఫస్ట్ మన దగ్గరకి మటన్ వచ్చిన తర్వాత ఈ డాక్టర్ ద్వారా చెక్ చేస్తారు. ఇది మేక మంచిగా ఉంది, పొట్టేలు అయితే హెల్తీగా ఉందంటేనే యూజ్ చేస్తాం. హెల్తీగా లేదు అంటే దాన్ని యూజ్ చేయం మనం. ఇంకోటి ఈ ఘీ అనేది కూడా మన పిస్తా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి.
మనమే గీ తయారు చేస్తాము, మనమే హలీం కోసము సపరేట్గా గీ మనమే యూజ్ చేస్తాం. మీరే తయారు చేస్తారు? అవునండి. సూపర్. ఓకే. ఇవి స్పైసెస్ కానివ్వండి, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పైసెస్ అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. గీ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఈ స్పైసెస్ కానివ్వండి, అన్నీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసి దీన్ని పర్ఫెక్ట్గా చేస్తారు మేడం. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకొని ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మొత్తానికి అయితే నాకు తెలిసి మొత్తం అయిపోయినట్టుంది కదా ఇప్పుడు గోటా ఇప్పుడు నెయ్యి వేస్తారు, దాల్ చేస్తారు, 10 నిమిషాలు అయితే అది చూపిస్తారు. ఓకే. అంటే హలీం నిజంగానే చాలా కష్టమైన ప్రాసెస్ అని మేము చాలా వింటూ ఉంటాం, కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూడడం అనేది నేచురల్ కట్టెలపైన కిచెన్ లో తీసుకొచ్చాము. అసలు హలీం ఎలా చేస్తారు చూడాలి మీరు. అవును, ఇది మొత్తం కట్టెలపైన తయారు చేస్తారు, అందుకే దీనికి టైం ఎక్కువ పడుతుందండి. 8 నుంచి 9 గంటల వరకు ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అయిపోయింది అనుకోండి, చేయలేము హలీం. ఇక 1 గంట 2 గంటల్లో దీనికి తయారు చేయలేము, అసలు పాసిబుల్ కాదే. అంటే అలాంటి సందర్భాలు అయ్యి ఉంటాయి కదా, లైక్ మీరు అనుకున్న క్వాంటిటీ కంటే ఎక్కువ అయిపోయిన సందర్భంలో ఏంటి అసలు సప్లై? మరి సేల్ ఆఫ్ చేసేస్తామండి. అంతేనా? సేల్ బంద్ ఇక, ఎందుకంటే కాదు అది చేసినా కానీ హలీము అంత దానికి క్వాలిటీ రాదు, హలీం అంత టేస్ట్ కూడా రాదు, దానికి ఆ రోజు సేల్ బంద్ చేస్తాం ఇక. సో ఇక్కడ అత్తాపూర్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు బ్రాంచ్ లో? ఓకే, ఆ క్వాలిటీ టేస్ట్ చెక్ ఎలా ఉందో నేను అన్ని చూసాను, కానీ ఇదే టేస్ట్ అన్ని బ్రాంచెస్ లో షెఫ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? అన్ని ఒకటే ఉంటుంది మేడం. ఇప్పుడు ఏదైతే పర్చేస్ డిపార్ట్మెంట్ అని చెప్పాను, వాళ్ళంతా మన ఎక్కడెక్కడ కిచెన్స్ ఉన్నాయో అంతా వాళ్ళు అంతా మానిటరింగ్ చేస్తారు. వాళ్ళే మసాలాస్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఘీ కానివ్వండి, అన్ని వారి పర్యవేక్షణలో జరుగుతాయి అవన్నీ. ఖాళీ ఏంటంటే చెఫ్స్ వస్తారు, మసాలాస్ కలుపుతారు, వెళ్ళిపోతారు, అని ఈ ప్రాసెస్ అన్ని వాళ్ళు నిలబడి చేపిస్తారు మొత్తం అన్ని. ఇప్పుడు నాలాగే అక్కడ ఇంకొక బ్రాంచ్లో ఉంటారు వాళ్ళు, వేరే వాళ్ళు అన్ని ప్రతి ఒక్క హలీం హండీని చెక్ చేస్తుంటారు వాళ్ళన్నమాట. అండ్ అంటే రంజాన్ సీజన్ లో ఇది చాలా ఫెమిలియర్ కాబట్టి ఎంత సేల్ ఎట్లా పోతూ ఉంటుంది అసలు? సేల్ బాగానే ఉంటుంది మేడం. సేల్ హలీం సేల్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. 10-10:30 తర్వాత మనకి ఎక్కడ బ్రాంచ్ లో హలీం కూడా దొరకదు, అంత అయిపోతుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు, బికాస్ దగ్గరుండి నాకు అన్ని చూపించారు అండ్ మా వ్యూవర్స్ కి చూపించారు స్పెషల్లీ. వి ఆర్ సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ అండి. ఒకరి తర్వాత ఒకరు, సో ఆ బ్యాలెన్స్ వీళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. ఏది చిన్న మిస్టేక్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మనతో పాటు ఉన్నారు పిస్తా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ మూసీ గారు. సో ఆబ్వియస్లీ ఇంత హ్యూజ్ సక్సెస్ అండ్ one of the famous favorite dish of Hyderabadis. So Halim inta success avvadaniki enti reason ivanni kuda ayana maatalo telusukundam. Hello ji. How are you? Yeah, good. How are you? So first of all, thank you so much for the whole team. Took lot of hard work and lot of struggle and came to our Pista House Halim kitchen and you did all this shooting. Thank you so much and happy Ramzan from myself to all your viewers. Happy Ramzan to you also. And మీరు ఎంతో చక్కగా అంటే ఆ ప్రిపరేషన్ మేము చూసామండి. ఇట్స్ హైజీన్ అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే ఈ హలీం ఈ డిష్, ఈ ట్రెడిషనల్ డిష్ని స్టార్టింగ్ స్టేజ్లో ఒకటి ఉంటుంది కదా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఆ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఉంది? First Halim was started by my father in the year 1907 in Shalibanda, Charminar. So first there were only 2-3 people who used to make Halim. So we did lot of experiments, then we did lot of R&D, lot of changes in taste and the quality and all. First, when people used to, the quantity of mutton used to be very less. But when Pista House came into this Halim business, then we did all the changes in our formula, the process, the recipe, everything was changed. Then we increased to 90% of the mutton, then 10% of wheat. So mutton and wheat, mutton and wheat, the combination makes Halim more healthier, more good in taste and very rich in taste. So by that Pista House Halim got very famous. And our secret formula, our secret masalas, all the garam masalas, spices and whatever we use in Halim, it is of number one quality and we don't compromise on the mutton quality. We use pure potla meat that is very good for health and good in quality terms. So this is why this house has become very famous. Too many branches across the worldwide, it is very famous. So like how do you maintain that same taste and same aroma, same flavors everywhere? Like quality team we have fixed and we have a formula, the masalas
are fixed. So we don't change in the masala. Our taste is been balanced. The same taste from first day to last day, same taste we maintain. So ghee garnish, this is all we see in the plate, in the bowl. So वो क्वालिटी के नाम पे आप कैसे चेक करते हो? Like We have a in-house quality control team. We have a QCs who takes care of all this ghee procurement and all. और हम जहाँ से घी हम खरीदते हैं, हम वहाँ के भी हम पूरा उनका लैब रिपोर्ट वगैरह सब उनका टेस्ट रिपोर्ट मंगा के हम वो चेक करके घी हम लेते हैं. तो घी हो या मटन हो या सारे स्पाइसेस हो, हमारे पास 4 क्वालिटी कंट्रोल चेक लोग बैठे हुए हैं. वो लोग QC वगैरह हैं, वो लोग आइटम चेक करके वो लोग लेते हैं. So one more thing I want to tell you that this year we have started the travel pack. This is the travel pack Halim. Okay. It is shelf life is for 45 days. This is the first time in India that someone has done the Halim travel pack. The shelf my life God. is for 45 days. Open this pouch. oh, You have your ghee sachet. Okay. Just put this pouch in a bowl. Microwave. Cut it. Microwave and eat it. వండర్ఫుల్ అసలు. సో హలీం లవర్స్ అందరికీ ఇది ఒక మంచి పండగ నిజంగా చెప్పాలంటే. సో ఈ ట్రావెల్ ప్యాక్ ని మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అండ్ దట్ టు 45 డేస్ వ్యాలిడ్ అన్నమాట దీనికి. The same taste, same quality, same thing. But Halim is not just a dish. It is emotion of people. Emotion. The emotion of Hyderabad. Especially- तो अगर हम जो हैदराबादी है और हम हैदराबादी हलीम हम नहीं खाएं तो कुछ नहीं खाएं. और हैदराबादी हलीम का GI टैग वो भी हम पिस्ता हाउस ने रजिस्टर्ड करा है. तो ये हम we are the people of Hyderabad and we are very proud that our dish आज सारे दुनिया भर में पिस्ता हाउस हलीम और हलीम dish is been recognized by everyone in the world. yes yes Yeah. so worldwide इतना famous है and very popular and favorite dish of ours is halim. Yeah. Ramzan, it is not only just for the Halim, it is also for a lot of employment. Yes. We give lot of employment. My father always says कि हमारे साथ सब लोग खुश रहना है. हाँ. सिर्फ हम खुश नहीं रहना है, हम खुश रहना है, हमारा कस्टमर खुश रहना है और हमारा स्टाफ सब लोग हमारा खुश रहना है. yes so thank you so much. చాలా మంచి విషయాలు తెలియజేశారు హలీం కి సంబంధించి. once again happy Ramzan. Thank you so much. yes సో ప్రిపరేషన్ ఆఫ్ హలీం, ఈ జర్నీ ఎంత బాగుందో కదా నిజంగానే. ఆ పిస్తా హౌస్ వాళ్ళ కిచెన్ నుండి అండ్ ఈ అవుట్లెట్ వరకు కూడా ఆ ప్రిపరేషన్ వెనక ఎంత మంది కష్టపడతారు, అసలు ప్రతి ఒక్కటి కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి, ఇదంతా కూడా ఈ జర్నీ నాకు చాలా అందంగా అనిపించింది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో వెంటనే హలీంని ఆర్డర్ పెట్టేసుకోండి, లేదా దగ్గరలో ఎక్కడైనా ఉంటే అవైలబుల్గా వెళ్ళి తినేసేయండి. సో ఇది వాళ్ళకి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బై.